మార్నింగ్ రైతన్నలందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఉంది కందికట్కూరు, సిరిసిల్ల జిల్లా మక్క రైతు దగ్గర. రైతన్న పేరు వచ్చేసి శేఖర్ రెడ్డి. ఒక్కసారి చూడండి, ఈ పంటకు అప్సా 80 వాడడం జరిగింది. ఇది ఇప్పుడు అన్న మాటల్లోనే తెలుసుకుందాం అన్నమాట. ఇది జస్ట్ 20 రోజుల పంట. మీరు నమ్మరు, చూస్తే కేవలం 20 రోజుల పంట. ఇది ఎట్లుంది, ఇది 20 రోజులలోనే ఇంత గ్రోత్ ఎట్లా వచ్చింది, ఒక రోజు ముందు పెట్టిన దీనికి ఒక రోజు తర్వాత పెట్టిన ఆ మక్కకి తేడా ఏంటిదో ఇప్పుడు చూద్దాం. ముందుగా రైతులకు నమస్కారం. నా పేరు శేఖర్ రెడ్డి, కందికట్కూరు గ్రామం, ఇల్లంతకుంట మండల్, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడ నాకు ఉండబడే భూమి 4 ఎకరాలు ఉంటుంది. మక్క పెట్టిన ఈ మక్క వచ్చేసి ఇప్పుడు 20 రోజులు అయింది పెట్టి. నేను ఇందులో అడుగు మందు 10 బస్తాలకి లీటరు అప్సా 80 కలిపిన. నెక్స్ట్ 2 సార్లు మందు స్ప్రే చేయడం జరిగింది. అందులో సుద్దా 20 ml కలుపుకొని మందు వాడిన. ఎలాంటి కర్రకైనా పురుగు కానీ తెగులు కానీ ఎలాంటిది లేదు. ఒకసారి మీరే చూడండి. ముందుగా అప్సా వాడడం వల్ల రైతులకు ప్రతి ఒక్కరికి వరం. రైతులు ఒకసారి వాడి చూడడం వల్ల రైతు మళ్ళీ వాడతాడని నా యొక్క అభిప్రాయం. ఇది ఎన్ని రోజుల పంట అన్న? ఇది 20 రోజులది. 20 రోజులది. ఒక్కసారి ఇది 20 రోజులలో ఇంత హైట్ రావడానికి రీజన్ చెప్తారా? నేను అడుగు మందులు అప్సా వాడిన. అప్సా అనేది ఏమవుతుందంటే దీనిలో కలిపినప్పుడు 15 రోజులకు పనిచేసే అప్సా 10 నుండి 8 రోజులు 9 రోజులకే దాని గ్రోతింగ్ దాన్ని తొందర చూపిస్తుంది. అట్లా నాకు లాభం అనిపించింది. అప్సా వాడడం వల్ల 100% రిజల్ట్ ఉంది. ప్రతి ఒక్క రైతు వాడండి, లాభాల బాటలో వెళ్ళిపోండి. ఇది ఎన్నోసారి అన్న వాడడం? నేను వాడడం ఇది రెండో సంవత్సరం. రెండో సంవత్సరం. నేను 5 లీటర్ల క్యాన్లు 2 తీసుకున్నాను. నేను పత్తి, మక్క, పల్లి, వరి 4 పంటలకు వాడతాను. ఇంతకుముందు దీనిలో పత్తి ఉండే. పత్తి తర్వాత పత్తి రోటావేటర్ కొట్టేసి మక్క పెట్టినా. ఇప్పుడు టోటల్గా ఇక్కడ ఉండబడేది నాకు 4 ఎకరాలు ఉంటుంది మక్క. చూడండి, మీరు ఎటు చూసినా కానీ అదే దిశ, అదే ఎత్తుగా ఉంటుంది మక్క. కొంతమంది రైతులు ఏంటంటే దీన్ని చెప్తే ఎవరు నమ్ముతలేరు, కానీ వాడి చూసిన రైతు మాత్రం దీన్ని విడిచిపెట్టాడు. ఇక ఒకసారి వాడండి, వాడిన తర్వాత మీకే రిజల్ట్ అనిపిస్తే మళ్ళీ వాడచ్చు మీరు. ఇంకా సుతా 100% రిజల్ట్ ఉంది. నేను ఒక రైతును కాబట్టి 100% రిజల్ట్ ఉంది ఇది. అందుకే ఒక 10 మంది రైతులు నాతో ఇంకా బాగుపడాలని చెప్తున్నా. ఈ విధంగా అన్న, మీరు అప్సా వాడినప్పుడు వాడక ముందు పొలానికి లేదా భూమికి ఉన్న తేడా చెప్పండి ఒకసారి. భూమి అనేది ఏమైందంటే లూజు సాయిల్ అయిపోయింది మొత్తం. టోటల్గా చూస్తేనే అర్థమవుతుంది. కింద వాటర్ రైతన్నలు ఒక్కసారి భూమి చూడండి, ఎంత గుల్లగా మారింది. టోటల్ చూడు, ఎంత మెత్తగా అయిపోయింది భూమి చూడు. అప్సా వాడడం వల్ల ఇంత లోతు. ఇప్పుడు దగ్గర 6 నుంచి 7 రోజులకు ఇంత లోతు అయినా కానీ పదన ఉందంటే అర్థం చేసుకోర్రి. నీళ్లు పెట్టి ఎన్ని రోజులు అయిందన్న? ఇప్పుడు నేను 6 తారీఖు నాడు నీళ్ళు కట్టిన. ఇలా ఎంత 10, ఇలా 12 5 రోజులు అయినా కానీ ఇది చూడు. ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. చూడు, ఇంకా మీరు తవ్వినా కొద్ది అది తడిగానే కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడు, టోటల్గా నువ్వు ఫీట్ దాకా మంచి పదన ఉంటుంది. ఇది ఇంకా సాయిల్ చూడు, ఇట్లా ముద్దగా కట్టినప్పుడు ఇంకా పదన ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా ఉంటుంది. నార్మల్గా మీరు ఫర్టిలైజర్ వాడినప్పుడు అదే ఫర్టిలైజర్ని అప్సా 80 తోటి కలిపి వాడినప్పుడు చూడండి ఎట్లా బురద అంత బురద టైప్లో ఉన్నది. చూడు, చూసినా? అవును, పిండి టైప్లా. భూమి అనేది ఇట్లా గుల్లగా మారినప్పుడే, ఇట్లా లూజ్ అయినప్పుడే, ఇట్లా పదను ఉన్నప్పుడే అడుగు మంది అనేది వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్తాయి. 20 రోజులకు ఈ కర్ర ఈ సైజు ఉంది. చూసినా దొడ్డు? ఒక్కసారి కర్ర చూడండి రైతన్నలు. 20 రోజులకి ఇంత దొడ్డు ఉంది కర్ర. 2 నెలలకి ఎంత ఉండాలి ఒక్క కర్ర? పురుగులు చూడు, మీరు ఇక్కడ గమనించవచ్చు. రసం పీల్చే పురుగు 1 2 ఎట్లా చచ్చిపోయింది చూడండి. ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత 5 చూడండి ఆకును ఎంత డ్యామేజ్ చేసిందో. 6
టోటల్ పురుగు చూడు ఉమ్. చచ్చిపోయి ఆకుమే ఇగో ఇక్కడ ఉంది చూడు ఇగో. ప్రతి చెట్టుకు కనబడుతుంది చనిపోయి. రైతన్నులు ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ ఈ ఆకు డ్యామేజ్ అయిందని చెప్పి మీరేం బాధపడని అవసరం లేదు. అప్సైట్ రెగ్యులర్గా ఇంకొకసారి స్ప్రే పడ్డది అనుకోర్రి ఈ ఆకు మొత్తం టోటల్గా రికవర్ అయిపోతుంది. ఇగో ఇట్లాగా నార్మల్ ఆకులాగా. ఈ కొత్త పీకలు వస్తున్నాయి చూడు ఇక్కడ. చూడండి ఇగో కొత్త పీకలు కూడా వస్తున్నాయి హెల్తీగా కొత్త పీకలు వస్తున్నాయి అట్లా. దాని మీద ఉన్నాయి రాకులు. ఇలా పురుగులు మొత్తం చనిపోయినాయి చూడు మెచ్చలుగా. చనిపోయి అలానే ఉన్నాయి కూడా. ఏయ్ టోటల్ ఎక్కడికక్కడికి చచ్చిపోయి ఉన్నాయి. టోటల్ అద్దె పురుగు అది ఉన్నది. స్ప్రే ఎఫెక్ట్ చచ్చిపోయి అది ఎట్లా ఉన్నది చూడు. ఏ స్ప్రే కొట్టిరండి దీనికి? అప్సా 80. అప్సా 80 మన దేనితోటి కలిపి? లేజర్. లేజర్ పురుగు మందు లేజర్. ఓకే. బాగా పనిచేసింది ఇది. ఇప్పుడు మామూలుగా వట్టి లేజర్ అనేది కొడితే ఇంపాక్ట్ ఉండకపోయింది కానీ అంటే ఇది 15 రోజుల దాకా మంచిగా పనిచేస్తుంది దాన్ని వాడడం వల్ల. ఓకే. ఏమైనా పురుగును తొందరగా చంపుతుంది. నేను ఆలోచించింది ఏంటంటే దీని మీద ఒక గమ్ము లెక్క పట్టుకొని రాత్రి మనసుతోటి ఈ మొగిలకి వెళ్తుంది అది ఆ నీళ్ళు. ఓకే ఓకే. మొగిలకి వెళ్ళినప్పుడు ఆ మొగిలినే ఉంటుంది ఆ పురుగు. ఈ మొగిలి ఇలా ఇసం తయారైన తర్వాత పురుగు చనిపోతుంది. ఓకే. మనం ఏంటంటే రైతులు మామూలుగా కొట్టినప్పుడు ఏమవుతుంది దీని మీద పడుతుందో అది కింద జారిపోతుంది మందు అంతా. ఇది స్ప్రెడ్డర్ టైప్లో పట్టుకుంటుంది అన్నట్టు.